ఈ భూమి మీద కాలం ఎవరి కోసం ఒక్క సెకండ్ ఆగదు. ఎవరి కోసం భూమి చెల్లించదు, తన పని ఆపుకోదు. అది ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే, ఏ వ్యక్తి ఇక్కడున్నా నిష్క్రమించినా, ఏ వ్యక్తి కోసం కూడా ఆగదు ఈ పుడమి, ఈ యూనివర్స్. అసలు కాలం నీ కోసం ఆగుతుందా? లేదే. మనం తెలియకుండా మనం చేతిలోంచి జార విడుచుకునేది ఏంటి? మన కాలమే కదా. ఎక్కడి నుంచి మనం కాలం జార విడుచుకుంటూ ఉంటాం? ఎందుకు మనం మూమెంట్లో బతకం? ఒకటి ఇండెసిసివ్నెస్, అంటే సరైన టైంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవటం, చాలా జాప్యం చేయటం, దాన్నే ఇండెసిసివ్నెస్ అంటాం అన్నమాట. అదేవిధంగా కొంతమంది వాళ్ళ పాస్ట్లో గతంలో జరిగిన సంఘటనలు ఇవన్నీ తలుచుకుంటూ ఫ్యూచర్ మొత్తం వేస్ట్ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది మన వెనకాల ఎవరు పరిగెడుతున్నారో, వాళ్ళకన్నా మనం ముందున్నామా లేదా, మన ముందు ఎవరున్నారో అని చుట్టుపక్కల సమాజం చూసి వాళ్ళ టైం అంతా వాళ్ళు వేస్ట్ చేసుకుంటారు. ఇట్లా రకరకాల వ్యక్తులు ఉంటారనమాట కాలాన్ని వృధా చేసే పద్ధతుల్లో. అండ్ ఎవరెవరికి వాళ్ళలో స్టైల్ ఉంటుంది కాలం వేస్ట్ చేయడంలో. కానీ అది గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క జీవితం ఈ భూమి మీద విశిష్టమైనదే. ఆ జీవితానికి ఒక కాలం, ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది. ఆ టైం ఫ్రేమ్లో మనం చేయాలనుకుందని చేయలేకపోతే కొన్ని సందర్భాల్లో చివరికి మన చేతిలో చేయడానికి కూడా ఏం మిగలదు. మిల్కా సింగ్ అని భారతదేశానికి చెందిన చాలా ఫేమస్ రన్నర్ ఉన్నారు. 1960 ఒలింపిక్స్లో ఆయనకు ఆల్మోస్ట్ ఫస్ట్ ప్రైజ్ రావాల్సింది, కానీ 0.1 సెకండ్లో ఆయన బ్రాంజ్ మెడల్ మిస్ అయిపోయారు, 4th ప్లేస్ వచ్చారు. అసలు మిల్కా సింగ్ చేసిన తప్పేంటి? తనకి వెనకాల ఎవరున్నారో ఒక్క క్షణం ఆగి చూశారు, అంతే, గేమ్లో ఓడిపోయారు. అంటే కొన్నిసార్లు ఒక్క మూమెంట్లో 0.1 సెకండ్స్లో నువ్వు మెడల్స్ కోల్పోవచ్చు, జీవితాన్ని నష్టపోవచ్చు, ఒక పాయింట్ మార్క్లో నువ్వు ఎగ్జామ్ ఫెయిల్ అయిపోవచ్చు. సో చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనించకండి, మన గురించి ఎవరేమనుకుంటున్నారో ఆలోచించకండి, ముందుకు సాగుతూనే ఉండండి. కొంచెం ఒక రెప్పపాటు కూడా పక్క వాళ్ళ గురించి ఎక్కడా ఆగకండి, లేకపోతే మిల్కా సింగ్ లాగా మన జీవితం కూడా 4th ప్లేస్లో ఆగే అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా కొంతమంది వాళ్ళ గతంలో విహరిస్తూ ఉంటారు, జరిగిపోయిన వాటి గురించి బాధపడుతూ ఉంటారు. జీవితం అనేది ఒక జర్నీ, ముందుకెళ్తూ ఉండాలి. ఆగిపోయి అక్కడే ఆగిపోయి గతం నుంచి పాఠాలు నేర్చుకోవచ్చు, కానీ గతంలో ఆగిపోతే ఎలా ఉంటుంది? చాలా బాధాకరంగా ఉంటుంది కదా. ఒక చిన్న నిజమైన స్టోరీ చెప్తాను. మోనికా సెలెస్ అని చాలా ఫేమస్ టెన్నిస్ ప్లేయర్ ఉండేవాళ్ళు. 1991 ఆ టైంలో చాలా పాపులర్ అనమాట. దాదాపు ఆవిడ అప్పట్లో 8 గ్రాండ్ స్లామ్స్ గెలిచారు. ఆవిడకి ప్రైమ్ అపోనెంట్ స్టెఫీ గ్రాఫ్, ఇద్దరు పోటాపోటీగా ఆడేవాళ్ళు అనమాట. 1992 వరకు కూడా మోనికా సెలెస్ చాలా బాగా ఆడేవాళ్ళు. అయితే మోనికా సెలెస్ని స్టెఫీ గ్రాఫ్ ఫ్యాన్ ఒక అబ్బాయి వచ్చి పొడి చేశాడు కత్తితో. దాంతో ఆ డిప్రెషన్లో మోనికా సెలెస్ తర్వాత పెద్దగా ఆడలేకపోయారు, మొత్తం గేమ్ నుంచి రిటైర్ అయిపోయారు. ఆమె పేరు చరిత్రలోంచి పోయిందనమాట. అంటే ఒకసారి ఆలోచించుకోండి, ఎవడో వచ్చి మనల్ని హాని చేసేస్తే మనం అంత గొప్ప విన్నర్, అంత గొప్ప ప్లేయర్, మనలో నీరసం వచ్చేస్తా, మనలో నిరుత్సాహం వచ్చేస్తా. ఎవడైనా వచ్చి మనల్ని పొడిచాడనుకోండి, హాని చేశారనుకోండి, ఇంకా పట్టుదలతో, ఇంకా రెట్టింపు ఉత్సాహంతో నేను ఇంకా చేయగలనని చెప్పి వాళ్ళకి చూపించాలి, కానీ అలా ఓడిపోవచ్చా? సో నిజ జీవితంలోనే చాలా కథలు ఉన్నాయి. అందుకని టైంని ఎక్కడో ఏదో జరిగిపోయిందనో, లేకపోతే నిర్ణయాలు లేట్ తీసుకుంటూనో, లేకపోతే మన చుట్టూ ఎవరైనా గమనిస్తున్నారనో ఇలా ఆలోచించుకుంటూ కూర్చుంటే మన జీవితం మొత్తం వృధా అయిపోతుంది. సంవత్సరాలు ఎలా గడుస్తాయో, దశాబ్దాలు ఎలా గడుస్తాయో ఎవరికి తెలియదు. మనిషి జీవితం అంతా ఇంత. కళ్ళు మూసి తెరిచే లోపల జీవితం అయిపోతుంది, కళ్ళు తెరిచి మూచే లోపల. ఇంత చిన్న జీవితంలో ఎన్నో మనం బ్యాగేజ్ క్యారీ చేస్తుంటాం, ఎన్నో తల మీదకి ఎత్తుకుంటాం. ఇదంతా మనకు అవసరమా? ఒకసారి ఆలోచించండి. జీవితం చాలా అందమైంది కదా. ఉన్న చిన్న టైంలో మనం ఏదైతే అనుకుంటామో దాని మీద ఫోకస్ పెట్టి ఇంకా ఆనందంగా బతకొచ్చు కదా. ఒక్కసారి ఆలోచించండి.